నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏదైతే థర్డ్ యూనిట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే అర్థమెటిక్ మీన్, జియోమెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, మీడియన్, మోడ్ ఇవన్నీ డిస్క్రీట్, ఇండివిజువల్ ఇంకా కంటిన్యూస్లో చూసాం కదా. నెక్స్ట్ మనకి ఏముందంటే ఫోర్త్ యూనిట్లో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేది ఉంది. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేది ఎలా ఉంటుంది యూనిట్ అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మనకి D18th సో ఇక్కడ మనకి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో మనకి ఏమేమి ఉంటాయంటే రేంజ్ ఉంటుంది అనమాట, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఉంటుంది, క్వార్టైల్ డీవియేషన్ ఉంటుంది, ఇంకా సెమీ క్వార్టైల్, సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అవన్నీ ఉంటాయన్నమాట. క్వార్టైల్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ అలాంటివి. సో ఇప్పుడు మనము ఫస్ట్ క్వశ్చన్లో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు వాళ్ళు, రేంజ్ ఇంకా కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ని ఫైండ్ అవుట్ చేయమని ఇండివిజువల్ సిరీస్లో అంటే ఉట్టి ఎక్స్ అనేది ఇచ్చినారు మనకి. సో అలా ఇస్తే ఎలా సాల్వ్ చేస్తామంటే మనకి రేంజ్ది ఫార్ములా ఏంటిదంటే లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ది ఫార్ములా ఏంటిదంటే లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ బై లార్జెస్ట్ ప్లస్ స్మాలెస్ట్. సో ఇవి రెండు ఫార్ములాస్ అనమాట. సో ఫస్ట్ రేంజ్ది లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ కదా. సో ఈ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్తో లార్జెస్ట్ ఏందో చూసుకోవాలి, మళ్ళీ స్మాలెస్ట్ ఏందో కూడా చూసుకోవాలి, ఆ రెండింటిని మైనస్ చేయాలి, అప్పుడు మనకి రేంజ్ వస్తుంది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ రావాలంటే ఏంటిది, లార్జెస్ట్ల నుంచి స్మాలెస్ట్ని మైనస్ చేయాలి, లార్జెస్ట్లకి స్మాలెస్ట్ది యాడ్ చేయాలి, తర్వాత రెండింటిని డివిజన్ చేస్తే అప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇదే మనకి ఏదైతే ఈ లెసన్ ఉందో అందులో ఇంకా మిగిలిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటివంటే ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా ఏంటిదంటే Q3 మైనస్ Q1. నెక్స్ట్ సెమీ ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా ఏంటిదంటే Q3 మైనస్ Q1 బై 2. కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా ఏంటిదంటే Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఈ యూనిట్ మంచిగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇండివిజువల్లో చూసాం కదా రేంజ్ ఎలా ఉందని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏదైతే ఫోర్త్ క్వశ్చన్ ఉందో అది సెమీ ఇంటర్ క్వార్టైల్ అడుగుతున్నారు, ప్లస్ ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీస్ ఇంకా ఎక్స్ అనేటివి రెండు ఇచ్చినారు. అంటే ఇది ఎట్లా ఉంది, మనకి డిస్క్రీట్ ఫామ్లో ఉందన్నమాట. సో డిస్క్రీట్ ఫామ్లో ఇచ్చి మనకి సాల్వ్ చేయమన్నారు. ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు క్వశ్చన్, వాళ్ళు ఇచ్చినవి రాసుకున్నాం. నెక్స్ట్ CF చేసినాం అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇది యాస్టీస్గా ఇలా వేసుకొని దీనికి నెక్స్ట్ వాల్యూస్ యాడ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. సో వెళ్ళినప్పుడు లాస్ట్లో ఏదైతే మనకు వస్తుందో ఆన్సర్ అది ఇక్కడ ఇవన్నీ టోటల్ చేస్తే రావాలి, అప్పుడు మనం చేసింది కరెక్ట్ అవుతుంది. అది చేసిన తర్వాత లోవర్ క్వార్టైల్ ఎలా ఫైండ్ చేస్తామంటే మీడియన్ చేసేటప్పుడు మనం చూసినాము డిస్క్రీట్లో మనకి n+1/4 వస్తుంది క్వార్టైల్కి, అది మీడియన్కి అయితే n+1/2 వస్తుంది, కంటిన్యూస్లో n/2 n/4 అనేది వస్తుందని చూసినాము, 3n/4 అని. సో డిస్క్రీట్లో మనకి ఏంటిది ఫార్ములా n+1/4, క్వార్టైల్ కాబట్టి 4, మీడియన్ అడుగుంటే కింద 2 అనేది వస్తుండే. సో ఇక్కడ మనకి ఏదైతే n వచ్చిందో యాడ్ చేసినాక ఫ్రీక్వెన్సీస్ టోటల్ ఆ 199కి +1 చేసి డివిజన్ 4తో చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది లాస్ట్కి ఆన్సర్ 50 అనేది వస్తుంది. సో ఆ 50 అనేది మనకి ఏంటిది లోవర్ క్వార్టైల్. నెక్స్ట్ అప్పర్ క్వార్టైల్ కావాలంటే మనకి జస్ట్ ఏం యాడ్ అవుతుంది, స్టార్టింగ్లో 3 అనేది యాడ్ అవుతుంది. సో అది మనం సాల్వ్ చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది 65 అనేది ఏదైతే అప్పర్ క్వార్టైల్ ఉందో అది వచ్చింది. సో ఇప్పుడు మనకి Q3 ఇంకా Q1 ఉంటేనే కదా మనం కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ చేసేది. కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ చేయాలంటే మనకి Q3 కావాలి, Q1 కావాలి కంపల్సరీగా. సో అందుకే మనం ఇక్కడ లోవర్ క్వార్టైల్ అప్పర్ క్వార్టైల్ అనేది సాల్వ్ చేసినాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆన్సర్స్ని ఏం చేస్తాము, ఇక్కడ పెట్టి Q3లో Q3ని, Q1లో Q1ని పెట్టి సాల్వ్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది లాస్ట్కి కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ వస్తుంది. ఉట్టి క్వార్టైల్ డీవియేషన్ది ఫార్ములా ఏంటిది, సెమీ క్వార్టైల్ది Q3 మైనస్ Q1 బై 2 కదా. సో అది నార్మల్గా సాల్వ్ చేయొచ్చు. కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఏం చేస్తాము Q3 మైనస్ Q1, Q3 ప్లస్ Q1. సో అవన్నీ వాల్యూస్ ఏవైతే మనం పైన సాల్వ్ చేసినామో అవి తీసుకొని డివిజన్ చేస్తే లాస్ట్కి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటిదంటే క్వార్టైల్ డీవియేషన్ మనకి ఫార్ములాలో అంటే క్వశ్చన్లో ఏది అడిగినా సరే ఫస్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సాల్వ్ చేసి ఆ తర్వాత అప్పర్ క్వార్టైల్ లోవర్ క్వార్టైల్ అనేది కంపల్సరీగా సాల్వ్ చేయాలి. ఎందుకంటే అప్పర్ క్వార్టైల్ అంటే Q3, లోవర్ క్వార్టైల్ అంటేనే Q1 కాబట్టి అవి మనం చేస్తేనే మనకి ఫర్దర్గా సమ్ చేయడానికి వాల్యూస్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో ఏం అడిగినారు, రేంజ్ ఇంకా ఏదైతే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఉందో అది అడిగినారు. సో ఇది మనం ఫస్ట్ క్వశ్చన్లో ఆల్రెడీ చూసాం. నెక్స్ట్
మీన్ కోఎఫిషియంట్ ఆఫ్ డిస్పర్షన్ అని అడిగినారు. సో మీన్ కోఎఫిషియంట్ ఆఫ్ డిస్పర్షన్ అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి, దీనికి మీన్ డీవియేషన్ అనేది చేయాలి. సో మీన్ డీవియేషన్ అనేది చేయాలని ఎలా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు ఒకవేళ క్వశ్చన్లో మీన్ అని అడిగి కోఎఫిషియంట్ ఆఫ్ డిస్పర్షన్ అని అడిగితే అలాంటి టైంలో మనం కంపల్సరీగా మీన్ డీవియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసి చూపించాలన్నమాట. సో ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 20లో అడుగుతున్నారు. ఇక్కడ మీడియన్ డీవియేషన్ చేయమని, దేని ద్వారా, మీన్ ఇంకా మీడియన్ ద్వారా. సో మీన్ ఇంకా మీడియన్ చేసి అప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ చేయమని అంటున్నారు. సో ఇప్పుడు మనం అలా ఇస్తే ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ వాళ్ళే మార్క్స్ ఇంకా ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినారు. సో మనము ఏదైతే ప్రీవియస్ వీడియోలో అర్థమెటిక్ మీన్ సాల్వ్ చేసినామో సో అదే మెథడ్లో ఎఫెక్స్ అంటే ఏంటిది, ఈ రెండింటిని ఇంటూ చేస్తాము. ఆ తర్వాత ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకొని మనము ఏదైతే ఎక్స్ ఉందో దాని నుంచి మైనస్ చేస్తామన్నమాట, అజ్యూమ్డ్ది. ఆ తర్వాత ఈ వచ్చిన ఎఫ్ని ఇంకా ఈ డీని రెండింటిని యాడ్ చేస్తాము. ఈ ఎఫ్ని ఇంకా ఈ డీని యాడ్ చేస్తే అంటే ఇంటూ చేసుకొని రాసుకొని లాస్ట్కి యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనము ఫస్ట్ ఇది మనకి మీన్ అనమాట, నార్మల్ మీన్ ఫార్ములా సమ్మేషన్ ఎఫెక్స్ బై ఎన్. సో అప్పుడు చేస్తే మనకు వచ్చేది మీన్ డీవియేషన్ రావాలంటే ఏం చేస్తాము, ఎఫ్డి బై ఎన్. సో ఎఫ్డి బై ఎన్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏదైతే మీన్ డీవియేషన్ ఉందో దాన్ని ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకి మీన్ అడిగినారు, మీన్ డీవియేషన్ అడిగినారు, మీన్ కోఎఫిషియంట్ ఆఫ్ డిస్పర్షన్ అని కూడా అడిగినారు. సో మీన్ డీవియేషన్ అన్న కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ అన్న రెండు డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాతనే కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా అంటే, ఇప్పుడు దాకా మనం చూసినది ఏంటిది, Q3 Q1 చూసినాం అంటే క్వార్టైల్స్. సో అది క్వార్టైల్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ ఉన్నా సరే మనం కంపల్సరీగా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ చేయాలి, Q3ని ఇంకా Q1ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏం అడిగినారంటే మీన్ చేయమన్నారు, మీడియన్ చేయమన్నారు. దాని ద్వారా మనకి కోఎఫిషియంట్ ఆఫ్ మీడియన్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు ఇప్పుడు ఈ క్వశ్చన్లో. సో ఫస్ట్ మనం మీన్ చేసినాం ఇక్కడ. సో మీడియన్ చేయట్లేము, మీడియన్ చేయకుండా డైరెక్ట్ ఈ మీన్ మనం ఏదైతే చేసినామో దాని నుంచే మీన్ డీవియేషన్ చేసి ఈ రెండింటిని మర్జ్ చేసి కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ చేద్దామని చూస్తున్నాం. సో ఫస్ట్ మీన్ అంటే మనకు బేసిక్ ఫార్ములా ఏంటిది, సమ్మేషన్ ఎఫెక్స్ బై ఎన్. సో ఎఫెక్స్ బై ఎన్ చేసి వచ్చిన ఆన్సర్ని తర్వాత ఏదైతే మనం డి చేసినామో ఇక్కడ డి సాల్వ్ చేసినాం కదా, సో ఎఫ్డి రెండింటిని ఇంటూ చేసి సో ఆ వాల్యూ తీసుకొని ఎన్తో డివిజన్ చేస్తే ఇంకొక వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏదైతే మీన్ డీవియేషన్ ఉందో అది చేస్తున్నాం, ప్రాపర్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. అది కావాలంటే మనం ఏం చేస్తాం, మీన్ డీవియేషన్ బై మీన్ చేస్తాం. సో మీన్ డీవియేషన్ ఆన్సర్ ఇది, మీన్ ఆన్సర్ ఇది. ఆ రెండింటిని డివైడ్ చేస్తే వచ్చే ఆన్సరే మనకి ఏంటిది, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ మనకు రావాలంటే మనం మీన్ డీవియేషన్ని డివిజన్ చేయాలి దేంతోని, మీన్తోని, అప్పుడే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇది మనకి మీన్ డీవియేషన్, మీడియన్ డీవియేషన్ అనమాట. సో మిగిలిన అన్ని మనకి క్వార్టైల్స్ ఏవైతే అడుగుతున్నారో దాన్ని బట్టి మనం క్వార్టైల్స్ చేసుకుంటూ ఫార్ములా వేసుకొని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే యూనిట్లో మనకి ఇంపార్టెంట్ ఏంది ఇంకోటి అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఉంది. ఇది ఒకటి యాక్చువల్ది ఉంది, ఇంకొకటి అజ్యూమ్డ్ ఉంది. యాక్చువల్ అంటే ఏం లేదు, ఇండివిజువల్ సిరీస్ అనుకోండి. అజ్యూమ్డ్ అంటే ఫ్రీక్వెన్సీ యాడ్ అయింది అనుకోండి అంతే. సో ఇక్కడ మనకి యాక్చువల్ దానికి ఏమో నార్మల్ x² బై n అని ఉంది సమ్మేషన్. నెక్స్ట్ అజ్యూమ్డ్ దానికి ఏముందంటే సమ్మేషన్ d² బై n మైనస్ సమ్మేషన్ d బై n హోల్ స్క్వేర్. సో ఇది మనకి ఇల్యూస్ట్రేషన్ 9. సో ఇందులో ఫస్ట్ సొల్యూషన్ చేస్తున్నాం మనము. సో ఫస్ట్ ఇది చేసేటప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్లో వాళ్ళే ఇన్కమ్స్ ఇచ్చేసినారు ఇవి. సో ఇవన్నీ యాడ్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఏం సాల్వ్ చేయాలంటే x బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ x బై n. సో x బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ x బై n అంటే ఎంత, x బార్ ఏదైతే సమ్మేషన్ x ఉందో అది మనకి ఇక్కడ వచ్చింది. ఎన్ని ఉన్నాయి వాల్యూస్ కౌంట్ చేసుకోవాలి, 10 ఉన్నాయి. సో 1500 డివైడెడ్ బై 10 చేస్తే 150 వచ్చింది. సో ఇప్పుడు ఈ 150ని ఏం చేయాలంటే ఈ x అన్నిట్ల నుంచి మైనస్ చేసుకుంటూ వాల్యూస్ని తీయాలి. లైక్ ఇప్పుడు ఇక్కడ 120ల నుంచి 115 మైనస్ చేయాలి, 100ల నుంచి 115 మైనస్ చేయాలి, 160ల నుంచి 150ని, 100ల నుంచి 150ని, అట్లా అన్నిటిని మైనస్ చేసుకుంటూ ఈ లైన్ అనేది రాసుకోవాలి. సో ఇది మనకి ఏంటిది ఎక్స్. సో ఇలా సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ అనేటిది వస్తుంది. ఈ ఎక్స్ వాల్యూస్ అన్నిటిని స్క్వేర్ చేసుకోవాలి, అప్పుడు స్క్వేర్ వాల్యూస్ వస్తాయి. 30² 900, 50² 2500. సో అలా చేసుకోవాలి. చేసుకున్నాక ఇవన్నిటిని యాడ్ చేయాలి, అప్పుడు మనకి x² వస్తుంది. అంటే ఫస్ట్ మనం ఇది సాల్వ్ చేస్తేనే ఇక్కడ వచ్చిన వాల్యూని తీసుకొని వెళ్తేనే అప్పుడు మనకి ఈ బాక్స్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏముంది మనకి ఫార్ములా, సమ్మేషన్ x² బై n.
ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి 14,200 వచ్చింది. డివైడెడ్ బై ఎన్ ఎంత వచ్చింది 10 కదా, సో 10 తీసుకున్నాం. 10 తీసుకున్నాక ఈ రెండింటిని డివిజన్ చేయాలి, చేసి ఆ తర్వాత రూట్ అని కొట్టాలి క్యాలిక్యులేటర్లో. సో ఎలా చేస్తారో చూపిస్తాను నేను. సో ఫస్ట్ క్యాలిక్యులేటర్లో మనం ఏం చేసుకోవాలి, 14200 డివైడెడ్ బై 10 చేసుకోవాలి. ఎంత వచ్చింది మనకి 1420 వచ్చింది. దీనికి మనం ఏం చేయాలి, ఇక్కడ రూట్ సింబల్ ఉంది కదా, దీన్ని కొట్టాలి. కొడితే అప్పుడు మనకి వచ్చిన ఆన్సర్ ఉంది కదా, అదే మనకి లాస్ట్ ఆన్సర్. ఇది స్టాండర్డ్ డీవియేషన్లో ఒకవేళ ఇండివిజువల్లో ఇస్తే, లేదు ఒకవేళ వాళ్ళు కనుక అజ్యూమ్డ్ మీన్లో, యాక్చువల్ మీన్ కాకుండా అజ్యూమ్డ్ మీన్లో చేయమంటే అప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ వాళ్ళ క్వశ్చన్లో వాళ్ళే ఇచ్చినారు అనమాట. సెకండ్ రోమన్ నెంబర్లో యాక్చువల్ ఏమో నార్మల్గా చేయమని ఇచ్చినారు, యాక్చువల్ మీన్. అజ్యూమ్డ్ మీన్ ఎప్పుడైతే చేయమంటున్నారో అప్పుడు 140ని అజ్యూమ్ చేసుకోండి అని వాళ్ళే క్వశ్చన్లో ఇచ్చినారు, అందుకే మనం 140ని అజ్యూమ్ చేసుకుంటున్నాము. సో వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ అన్నీ రాసుకున్నాము. నెక్స్ట్ మనకి ఫార్ములాలో ఏం కావాలి, డి కదా, సో అందుకే ఇక్కడ నేను డి అని రాసినాను. సో డి రావాలంటే మనము ఎక్స్ మైనస్ ఏ చేయాలి. సో ఎక్స్ అంటే ఇవి, డి అంటే ఇప్పుడు మనం చేసేటివి, ఏ అంటే వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చిన 140. సో ఈ ఎక్స్లో నుంచి 140ని మైనస్ చేయాలి, ఇందులో నుంచి 140ని, ఇందులో నుంచి 140ని మైనస్ చేస్తే అట్లా వాల్యూస్ వస్తాయి. తర్వాత మనకి డి స్క్వేర్ కూడా కావాలి కదా ఇక్కడ క్వశ్చన్లో. సో డి స్క్వేర్ అంటే ఈ వాల్యూస్ని స్క్వేర్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత వచ్చిన వాల్యూస్. సో ఇప్పుడు ఇవన్నీ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూసుకోవాలి, 1 2 3 4 5 6 అట్లా 10 ఉన్నాయి ఇవి మనకి. నెక్స్ట్ ఇవన్నీ మైనస్ ఉన్న దగ్గర మైనస్, ప్లస్ ఉన్న దగ్గర ప్లస్ పెట్టుకుంటూ మనం క్యాలిక్యులేటర్లో చేస్తే అప్పుడు మనకి +100 అనేది వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ డి స్క్వేర్ని ఇవన్నిటిని యాడ్ చేయాలి, అప్పుడు మనకి ఈ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఫార్ములాకి వెళ్ళిపోదాం. సో ఏముంది మనకి, సమేషన్ డి స్క్వేర్ బై ఎన్ మైనస్ సమేషన్ డి బై ఎన్ హోల్ స్క్వేర్ ఉంది. సో ఫస్ట్ డి స్క్వేర్ ఎంత వచ్చింది మనకు ఆన్సర్ 15,200 వచ్చింది, అది రాసుకున్నాం. ఎన్ ఎంత వచ్చింది 10 వచ్చింది, రాసుకున్నాం. తర్వాత నార్మల్ డి ఎంత వచ్చింది, డి స్క్వేర్ కాదు ఇది, డి ఉట్టి డి ఎంత వచ్చింది మనకి +100 వచ్చింది. సో 100 తీసుకున్నాం. తర్వాత ఎన్ ఎంత 10 హోల్ స్క్వేర్ రాసుకున్నాక ఈ 10 10s కట్ అవుతున్నాయి కదా, అంటే క్యాన్సిల్ అవుతున్నాయి కదా, సో 10 తీసుకున్నాము. నెక్స్ట్ ఈ రెండింటిని డివిజన్ చేస్తే మనకి 1520 వస్తుంది. సో 1520 మైనస్ 10 స్క్వేర్ ఎంత వస్తుంది మనకి, 10 × 10 100 కదా, సో కింద 100 తీసుకున్నాం డైరెక్ట్గా. తీసుకొని ఈ 1520 నుంచి 100ని మైనస్ చేసినాం. మైనస్ చేసిన తర్వాత 1420 వస్తుంది. సో 1420 డైరెక్ట్గా రూట్ కొట్టేస్తే మనకి ఈ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ ఆన్సర్ యాక్చువల్ మీన్లది అజ్యూమ్డ్ మీన్లది మనకి ఆన్సర్ అనేది టాలీ అవుతుంది, అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అయిందనమాట. సో వాళ్ళు మన క్వశ్చన్లో అడుగుతారు స్టాండర్డ్ డీవియేషన్ యాక్చువల్గా చేయమని అడిగితే అప్పుడు ఈ ఫార్ములా వేయాలి. ఏం ఫార్ములా మనకి, సమేషన్ ఎక్స్ స్క్వేర్ బై ఎన్ హోల్ రూట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది, రూట్ సమేషన్ డి స్క్వేర్ బై ఎన్ మైనస్ సమేషన్ డి బై ఎన్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే, ఫస్ట్ ఈ డి స్క్వేర్ ఈ డి రెండు సేమ్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ డి అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఈ డి అన్నీ యాడ్ చేసినాయి, ఈ డి స్క్వేర్ అంటే ఏంటిదంటే ఇక్కడ ఈ స్క్వేర్స్ అన్నీ యాడ్ చేసినాయి. సో ఇది మనకి స్టాండర్డ్ డీవియేషన్ అనమాట, అజ్యూమ్లో ఇంకా యాక్చువల్లో. సో అన్నిటికీ సేమే ఉంటాయి. ఏమైనా డిఫరెన్స్ ఉందంటే జస్ట్ ఏదైతే డిస్క్రీట్లో ఉంటే అప్పుడు ఎఫ్ అనేది యాడ్ అవుతుంది, అదే ఒకవేళ మనకి కంటిన్యూస్లో ఉంటే ఎం అనేది యాడ్ అవుతుంది అనమాట, అంతే, ఏం చేంజెస్ లేవు. సో ఇది మనకి 4th యూనిట్లో స్టాండర్డ్ డీవియేషన్, క్వార్టైల్ డీవియేషన్, ఇంకా ఏవైతే మనకి మీన్ డీవియేషన్ ఉన్నాయో అవన్నీ ఇంపార్టెంట్వి. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.